బట్టి మరి నూతన సంవత్సరంలో మొట్టమొదటి ఆదివారం నాడు మరి దేవుడు నాకు అనుగ్రహించిన కృపలో మరి వాటి పరిచయం చేయడానికి దేవుడు ఇచ్చినటువంటి స్థితిని బట్టి కూడా దేవుడికి స్థుతులు చెల్లించుకుంటున్నాను. మన అనుదిన జీవితంలో అనేక సంవత్సరాలు గతిస్తూ ఉంటే కానీ మనం ఏమై ఉన్నామో మనం పిలిచిన దేవుని మనం గుర్తించు. కానీ ప్రతి సంవత్సరం ఆయన మనల్ని ప్రతిసారి పిలుస్తూనే ఉంటాడు. అంటే దేవుని పిలుపు ఎట్టి విధంగా ఉండదంటే ఒకరిని పిలిచిన విధానం అందరూ ఒక్కరే పిలవాలండి. తల్లిదండ్రులు బిడ్డలు ఉంటారు, బిడ్డలందరూ ఉన్నాయి ఒకే రకంగా చూస్తామా? చూడం కదా. పెద్ద బిడ్డను ఒక రకంగా చూస్తాం, చిన్న బిడ్డను ఒక రకంగా చూస్తాం. అంటే ఆ బిడ్డ అనుగుణాన్ని బట్టి వారికున్న ఆలోచన విధానాన్ని బట్టి మాట్లాడతాం. ఎందుకంటే మనం గట్టిగా మాట్లాడితే కొంతమంది కోపం వస్తుంది కదా. చిన్నపిల్లలకి, రెండో పిల్లలకి ఇంట్లో రెండో వాళ్ళు చాలా మండుకుంటారు కదా. కాబట్టి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఏం చేస్తుంటే చాలా స్మూత్గా మాట్లాడతాం. అదే పెద్దవాళ్ళతో పెద్ద కుమారుతో మాట్లాడేటప్పుడు చాలా నిష్ఠూరంగా మాట్లాడతాం. అలాగే దేవుడు పిలిచే విధానంలో కూడా కొంతమందిని లంగరేసి లాగుతాడు, కొంతమందిని మంచిగా పిలుస్తుంటాడు. ఆయన పిలిచిన పిలుపుని మనం ఆలకించినప్పుడు మాత్రమే మనము ఆయన కుమార్తెలుగా ఈ లోపల ముందుకి ఆయన సేవలో సాక్షులుగా ముందుకి సాగుతాం. ఎందుకంటే మార్క్స్ వార్త 1:10 మనం గమనించినప్పుడు యేసుప్రభు వారు ఏమన్నారు? నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులుగా చేసేదను అని వార్త చెప్పాడు. జాలరి చెరువులో కానీ, కాలంలో కానీ, సముద్రంలో కానీ ఆ వల వేసినప్పుడు ఏ చేపలు పడతాయని తెలుసా? కానీ చేపలనే. అలాగే దేవుని పిలుపుని మనం విని ఆయన దారిలో మనం వెళ్ళేటప్పుడు ఆయన మనల్ని అనేక మందికి మార్గదర్శకులుగా మనల్ని చేసుకుంటారు. ఎందుకంటే యేసుప్రభువు వారు అప్పుడే తన పరిచర్యని ఆరంభించాడు. కాబట్టి లోకంలో తాను చేయాల్సిన పనులు మరి చేయటానికి తన తర్వాత ఆరోహణమైన తర్వాత తన పిదప మరి కొంతమంది ఆ సేవను కొనసాగించడానికి ముందుకి మరి తీసుకెళ్ళడానికి మరి యేసుప్రభు వారు ఏర్పరచుకున్నాడు. పేతురు, ఆంద్రే, యాకోబు, యోహాను మరి వీరు యేసుప్రభుని యోర్దాను నది వద్ద ముందే చూశారు. కానీ దేవుడు ఏం చేశాడు? వాళ్ళని రమ్మని పిలిచాడు. కానీ ఇక్కడ నాకు అర్థమైన సమస్య ఇప్పుడు కూడా ఎలా ఉందంటే, పిలుపుకి అంత శక్తి ఉన్నదా? ఎందుకంటే అది దేవుడి స్వరం. దేవుని స్వరంలో నుంచి రా అంటే నువ్వు ఎక్కడున్నా, చేప పట్టినా, ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా, దేవుని పిలుపు వచ్చినప్పుడు ఆ పిలుపుని విధేయత కలిగి మనం రావాలి తప్ప అవిధేయత ముందుకి సాగలేం. ఈ లోకంలో అనేక మంది దైవజనులు కాకుండా వారు ఈ లోక సంబంధంగా పెద్ద పెద్ద వృత్తులలో ఉన్నటువంటి వారు దేవుడు ఎప్పుడైతే పిలిచినటువంటి ఏం చేస్తారు? వారి వృత్తులను, వారికి వచ్చే ఆదాయాన్ని, వారికి వచ్చేటువంటి హోదాని, వారికి ఉన్న అర్హత సమస్తమును వెంటగాలించి దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని సంకలనం పెట్టుకొని వారికి పరిచయించడానికి వెళ్ళారు. అది ఏమైనా బైబిల్ ట్రైనింగ్ అయ్యారా? వేదాంత పండితులా? కాదే. కానీ వారు పరిశుద్ధాత్మ దేవుడు పిలిచిన దేవుడు వారిని నడుపుకున్నారు. కాబట్టి వారు అనేక మందికి మేలుకరముగా, అనేక మందికి ఆశీర్వాదకరముగా లోకంలో ఉన్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరి పాడుతూ ఉంటాం చాలాసార్లు. కానీ ఆ పాటలు మనం గమనిస్తే వారంత పెద్ద జ్ఞానవంతులే కాదు, కానీ దేవుడు పిలుపునంటే ఎంతో జ్ఞానయుక్తమైనటువంటి పాటలు వారు గీతాలను రచించారు. ఇప్పటికీ, ఎప్పటికీ, ఎల్లప్పటికీ ప్రభు వచ్చేంత వరకు కూడా ఆంధ్రప్రదేశ్ కీర్తనలుగానే ఉంటాయి. ప్రతి జనరేషన్ ఏం చేస్తుంది? వారిని పాడుతూనే ఉంటారు. ఎందుకంటే అందులో దేవుని శక్తి ఇమిడి ఉన్నది. దినాల్లో అనేక మంది పరిశుద్ధ గ్రంథం ఎవరు రాశాడు, ఎప్పుడు రాశారంటారు. కానీ 40 మంది దేవుని ఆత్మ చేత నడిపింపబడి రాశారు. ఆదికాండం ఉన్నప్పుడు రాసిన ఉన్నారా అని అనేక మంది విద్వాంసుల మాటలు మాట్లాడుతుంటారు. ఆదికాండం మరి జరుగుతున్న కాలంలో, మరి ఆదాము కాలంలో వారు జీవించకపోవచ్చు, కానీ దేవుని పరిశుద్ధాత్మ నడిపినప్పుడు సమస్తము సాధ్యమే. కాబట్టి దేవుడు చెప్పినవి లిఖించారు. కాబట్టి ఇందులో మానవులకు సంబంధించినటువంటి చెడ్డ కార్యాలు కూడా ఉన్నాయి.
అసహాయకారంగా ఉన్నాయి. కానీ అవి మానవుడు ఏ రకంగా సరిదిద్దుకోవాలనే విషయమే చెప్పారు. కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశుద్ధ గ్రంథం అని అంటాం. కానీ అనేక మంది బూతుల గ్రంథాన్ని కూడా ఇష్టం వచ్చి మాట్లాడతారు. మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు చూసే చూపును బట్టి నీ జీవితం ఉంటుంది. ఇక్కడ మన జీవితాన్ని మనం గమనించినప్పుడు మనం దేవుని సువార్తలో ఎంతవరకు పాలిభాగస్సులు అవుతున్నామో మనం గమనించుకోవాలి. ఎందుకంటే పిలిచిన పిలుపుని బట్టి సంకోచింపకుండా దేవుని పట్టుకొని దేవుని మరి అడుగుజాడులో ముందుకు సాగినట్టుగా చూస్తున్నాం. దేవుని పిలుపు ఎలా ఉంటుంది, ఆయన ఎప్పుడు పిలుస్తాడో, ఎలా పిలుస్తాడో, ఎందుకు పిలుస్తాడో తెలియదు. అవునా కదా? నా వరకు నేను వేదాంతులు మంచి పాండిత్యం ఉన్నాను నాకు. కాబట్టి నేనేమనుకున్నానంటే వేదాంత పండితుడిగా, ఒక ప్రొఫెసర్గా ఇక నాకు ఇష్టం ఏంటంటే ఆర్ట్ కాలేజ్, అందులో ఇది అవ్వాలి అనేటువంటి ఆలోచనతో చదివాడు. కానీ దేవుడు ఏం చేశాడు, చిన్న సంఘానికి నీవు సేవడు కొనమన్నాడు. నాలో నేను 2-3 సంవత్సరాలు చాలా కష్టపడ్డానండి. ఎందుకంటే నేను అనేక మంది పెద్ద పెద్ద బిషప్పులతో కలిసి సేవ చేశాను. నేను కాలేజీ ట్రైనింగ్ చదువుకునే రోజుల్లో బిషప్ ఆనందరావు శామ్యూల్ గారని పెద్ద పెద్దవాళ్ళు, వాళ్ళతో కలిసి వెళ్ళి వాటి పరిచయం చేసేవాడు. కానీ నేను ఎప్పుడు మాదిరి పని చేస్తానని నేను అనుకున్నాను. కానీ దేవుని యొక్క చిత్రం ఏమిటంటే ఆయన పిలుపుకి విధేయత కలిగి ఉన్నప్పుడు ఆయన ఆశీర్వాదాలు మెండుగా అధికంగా ఉంటాయి. ఎందుకంటే పిలిచిన దేవుడు విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు, పిలిచిన దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదు. పిలిచిన దేవుడు నిన్ను ఆస్వాదించి 10 మందికి ఆశీర్వాదంగా ఆయన నిన్ను ఉపయోగించుకుంటాడు. ఆ విషయం చాలా మందికి తెలియదు. కానీ లేఖనాలు మనం గమనించినప్పుడు దేవుని పిలుపు పరిశుద్ధంలో అనేక రకాలుగా ఉన్నది. నోవాహుని దేవుడు ఎలా పిలిచాడంటే దీని గురించి ఇప్పుడు ఆలోచించారా? నోవాహు కాలంలో దేవుడు ఎవరో తెలుసా నోవాహుకి? ఎప్పుడైనా ఆలోచించారు మీరు? దేవుడికి పేరుందా? మరి నోవాహుని దేవుడు ఎలా పిలిచాడు? ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే మనకి నామకే వస్తే బైబిల్ వాక్యం తప్ప వాక్యాన్ని అర్థం చేసుకుంటే దేవుని పిలుపులు అక్కడ మనం గమనిస్తే నోహు కాలంలో దేవుడు ఎవరో జనానికి తెలియకపోయినా దేవుడు అనే పదం తెలుసు. అంటే ఈ సృష్టించిన వ్యక్తి ఒక ఆయన, సర్వంతర్యామి ఒక ఆయన ఉన్నాడు అని చెప్పి ఈ నోహు ఏం చేస్తున్నాడు, ఆయనకు ప్రార్థనలు చేస్తున్నాడు. ప్రార్థన అంటే మనకులాగా మోకరించేది కాదు, తన సమయం తనకున్న విధానంలో తనకున్న పద్ధతులతో చేస్తున్నాడు. కాబట్టి దేవుడు ఎప్పుడైతే లోకంలో పాపంతో నిండిపోయి ఉన్నదో వీళ్ళందరినీ ఏం చేయాలనుకున్నాడు, ఒకసారి నాశనం చేసి పారేద్దాం అనే ఆలోచన వచ్చి అలా కనిదృష్టి భూమి అందరూ సంచారం చేసినప్పుడు ఎవరు కనపడ్డారండి? నోహు కనపడ్డాడు. అందుకే నోహు దేవుడు ఏమంటున్నాడు, వీళ్ళందరిలో నీతిమంతుడు నువ్వేనయ్యా, కాబట్టి నేను నిన్ను పిలుస్తున్నా. పిలిచినప్పుడు మరి నోహును మనం గమనించినప్పుడు నోహును దేవుడు ఏమన్నాడు, వాడగట్టమన్నాడు. కొలతలు కూడా ఇచ్చాడు కదా. ఏదైనా అనేక మంది ఏమంటారంటే మరి అంతమంది అప్పుడు ఉన్నటువంటి జనాంగాన్ని గుర్తించరు. ఇప్పుడు జనాంగంతో లెక్కేసుకొని అన్ని ఓడగా గుర్తంటే దేవుడికి అసాధ్యమైంది. ఇది నానో టెక్నాలజీ వచ్చింది. ఎప్పుడో 30 సంవత్సరాల తర్వాత నువ్వు కిందట ఉన్నటువంటి అండాన్ని ఈ దినాన మరి తిరిగి చేస్తే బిడ్డ పుట్టాడంట. అంటే అప్పుడు నోహు కాలంలో వారికి ఎక్కించినప్పుడు దేవుడే వారన్నిటినీ సరి చేసుకున్న దేవుడు. కాబట్టి అది ఎలా ఏంటి అనేది మనకి ఎందుకని మనకు తెలిసిందంటే దేవుడు నోహుకు చెప్పాడు, నోహు తన పని తను ప్రారంభించాడు. అతను ప్రారంభించిన ఇంటి ముందే చక్కెర పెట్టుకొని చేస్తున్నప్పుడు ప్రజలంతా హేళన చేశారంట. మరి కూర్చోడా, ఎందుకంటే అప్పటి వరకు భూమి మీద వర్షం కానీ ప్రళయం కానీ ఏమీ లేవు. కానీ నోహు ఏమైనా బాధపడ్డా? ఎందుకంటే పిలిచిన పిలుపులో ఉన్నటువంటి శక్తి. దేవుడు నేను అడిగాడా? అడగల. మౌనంగా దేవుడు చెప్పాడు, తన పని తను చేసుకెళ్ళాడు. తర్వాత దేవుడు ఏమన్నాడు, నీ బిడ్డల్ని నువ్వు కూడా అందరిని ఎక్కించుకో, నేను 40 దినాలు జల ప్రళయాన్ని రక్షిస్తున్నప్పుడు మంచిగా వెళ్ళాడు. వెళ్ళినప్పుడు నోహు కుటుంబము రక్షింపబడింది. మిగతా వాళ్ళందరూ జల ప్రళయంలో కొట్టుకొని చనిపోయారు. ఇప్పుడు మనం అంతా ఎవరి బిడ్డలో అండి? నోహు కుటుంబమే కదా.
లోక సంబంధంగా మరి మొన్న కూడా సైంటిస్టులు అంటున్నారు ఈ మానవాళి అందరూ జన్మించడానికి కారణం ఒకే ఒక తల్లి అట. ఆ తల్లి ఎవరో కాదు, అవ్వ. ఒకే ఒక తండ్రి అంట, ఆ తండ్రి ఎవరో కాదు, ఆదాము. అవ్వ ఆదాముల సంతదే నోహ నుంచి ఉద్భవించిన సంతదే ఈ భూలోకంలో ఉన్నటువంటి సర్వ జనులు. కాబట్టి ఒకే తల్లి ఒకే తండ్రి గర్భం నుంచి పుట్టినటువంటి వారే మానవ జాతి. దీనిని అర్థం చేసుకుంటానికి అనేక మందికి చదువులైతే ఉన్నాయి కానీ మెడలో పనిచేయాలి. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుడు నోహని ఎప్పుడైతే చేయమన్నాడో ఎదురు చెప్పకుండా చేశాడు. తన కుటుంబం ఆశ్రయించబడింది. లోకము తిరిగి ఆయన ద్వారా నిర్మించబడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాదు కానీ రెండోది మనం వస్తే అబ్రహాం ఎవరికి తండ్రి అండి? అబ్రహాం ఎవరికి తండ్రి? విశ్వాసులకు తండ్రి. ఎందుకు అబ్రహాము విశ్వాసులకు తండ్రి అన్నారు? అబ్రహాము యెహోవా దేవుడు తెలుసా? అసలు యెహోవా అంటే ఎవరు మీరు చెప్తారా? నేను చాలాసార్లు చెప్పాను. యెహోవా అంటే ఎవరు? యాహ్వే. యెహోవా అనే పదం ఎప్పటి నుంచి వచ్చింది తెలుసా? మోషే కాలం నుంచి వచ్చింది. మోషే ముందు కాలంలో యెహోవా లేదు. ఇక్కడ అబ్రహాముని దేవుడు ఏమన్నాడు? అబ్రహాము పిలిచి, అబ్రహాము కొమ్మరి పని చేసేటువంటి వాడు, బొమ్మలు విగ్రహాలను తయారు చేసి మరి అమ్మేటువంటి వ్యక్తి. అలాంటి అబ్రహాముని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. 70 సంవత్సరాలప్పుడు అబ్రహాముడు, అబ్రహామా నువ్వు అబ్రహాము కాదు అబ్రహాముని, నేను నిన్ను ఈ సంతతిని ఆశీర్వదిస్తున్నప్పుడు అబ్రహాము నవ్వాడా? శాపం నవ్వింది కానీ అబ్రహాము నవ్వలా. కానీ ఎప్పుడైతే అబ్రహాము బయలుదేరమని దేవుడు చెప్పాడో అబ్రహాం ఏం చేశాడు? తను తన భార్యను తన పరివారిని తీసుకొని తన తల్లిని తండ్రిని కుటుంబాన్ని విడిచిపెట్టి ఆయన చెప్పేట్టు ప్రయాణం చేశాడు. ఒక క్రైస్తవుడి జీవితంలో, క్రైస్తవురాల జీవితంలో నువ్వు పుట్టిన చోటే పెరుగుతావు, పుట్టిన చోట చావటం లేదండి. దేవుని పిలుపుని బట్టి నీవు ఆశీర్వాదాలకు ముందుకి సాగుతావు, ఆశీర్వదించబడతావు. ఇక్కడ అబ్రహాము నేను గమనించినప్పుడు నిజంగా ఎంత మరి భారం, మొత్తాన్ని అందరినీ విడిచిపెట్టేసి ఎక్కడికి వెళ్తున్నా కూడా తెలియదు కానీ బయలుదేరమన్నాడు. మౌనంగా 70 ఏళ్ళు నాకేంటే అన్నాడా? అన్నా. ఎందుకంటే ఆ స్వరంలో ఉన్నటువంటి శక్తి, పిలుపులో ఉన్నటువంటి శక్తి. మరి దేవదూత వచ్చి చక్కగా మరి చోతులకు శారం ఏం చేసింది? ముసుముసు నవ్వులు వెళ్తుంది. ఎందుకంటే పలుకొని విడిపోయి ఉంటాయి. కానీ దేవుడు అద్భుత కార్యాన్ని చేశాడు. నిన్ను పిలిచిన దేవుడు, నన్ను పిలిచిన దేవుడు, మనల్ని పిలిచిన దేవుడు మన ద్వారా తన అద్భుత కార్యాలను చేసుకుంటాడు. నిన్ను నన్ను ఏదో గొప్పవాళ్ళలో, జ్ఞానవంతులోనో, అధికారులలో, గొప్ప జాతి మతాల నుంచి వచ్చినవి కాదు కానీ నిన్నుగానే ఆయన ప్రేమించాడు కానీ నిన్ను వేరొకరిగా ప్రేమించలేదు. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మనం పిలిచిన పిలుపు పలు రకాలుగా ఉండవచ్చు కానీ ఆయన చేసేటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మనము లెక్కలేనన్ని కానీ అబ్రహామును పిలిచిన దేవుడు, నోహను పిలిచిన దేవుడు. ఇక మనం గమనిస్తే ఇక్కడ మోషే ఎవరండి? ఐగుప్తు దేశంలో బానిసత్వం బ్రతుకుతున్నటువంటి యూదులు. అవునా? మరి మోషే ఎప్పుడైతే మహారాణి గారి మరి కుమారుడు పెరిగారు కదా, పెరిగినప్పుడు దేవుడు ఏం చేశాడు? పిలవనప్పటికీ కానీ తనలో మోషేకి తన తల్లి దేవునిలో పెంచింది. కాబట్టి మహారాణి తనడమ్మ, నేను ఎంతైనా యూదుల్ని, నాకంటూ కొన్ని ఆచారాలు ఉన్నాయి, నీ బిడ్డనే, నువ్వు నన్ను సాకులో పెంచావు కానీ నా పద్ధతిలో నేను పెంచుతానన్నప్పుడు ఆ రాణి గారు ఎంత ఏడ్చుంటుంది కదా. చిన్న తొత్తులో కాలం మరి చెరువులో లేకపోతే కాలం ఉంటే నదిలో తీసుకొని పెంచినటువంటి ఆ ఈమె కానీ ఎక్కడ ఎదురు చెప్పాల. అంటే మోషే మీద ఉన్నటువంటి ప్రేమ చరిత్రలో గమనిస్తే మోషే ఎక్కడ వెళ్ళిపోయాడంట. తన రాజ్యానికాన్ని కూడా పక్కన పెట్టి కొడుకుని చూడాలనిపెట్టి తప్పనలో లేదంట.
అయితే మోషే తల్లిదండ్రులు ఏమన్నా గొప్పవారా కాదు. ఇక్కడ లేఖలను మనం గమనిస్తే మోషే యొక్క మరి మేనమామ ఎవరైనా మోషే యొక్క మేనమామ యాయిరా ఇత్రో గొర్రెలను మేపటానికి మోషే ఏర్పరచడు. రాజరికాన్ని వదిలిపెట్టాడు, రాజస్వాన్ని వదిలిపెట్టాడు, సమస్తాన్ని వదిలిపెట్టి తన ప్రజలు, తన రక్త సంబంధికులు, తన వారిని వచ్చాడు. వస్తే ఇక్కడ తినడానికి తిండి కూడా లేదు. కానీ ఈతుడు ఏం చేశాడు? తన మేనమామ నా గొర్రెలను అన్నాడు. చాలా కష్టం అండి. కానీ ఆ కష్టంలో కూడా దేవుని ఆనందం ఉంటుంది. క్రైస్తవ జీవితం అది. క్రైస్తవ జీవితం అంటే ఎప్పుడు ఉన్న పరిస్థితి కాదు. ఒడిదుడుకులు ఉంటాయి. ఒడిదుడుకుల్లో కూడా ఆశీర్వాదం. ఒక మహారాణి కుమారుడుగా పెరిగినటువంటి మోషే ఈరోజు ఏం చేశాడు? గొర్రెలను కాయటానికి అడుగుల్లో తిరుగుతున్నాడు. ఆ దేవుని పర్వతం ఆరోగ్యం పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు? అక్కడ మండుచున్న పొగ మండుతుంది, కానీ పచ్చనితనం పచ్చగానే ఉంది, కారటలేదు. దాంతో అనుమానం వచ్చింది ఏంటని చెప్పి వచ్చినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడాడు. దేవుని స్వరాన్ని అన్నాడు. విన్న తర్వాత మన గొర్రెలు కాశాడా? తన ప్రజలను రక్షించడానికి, బానిసత్వం నుంచి విడుదల గురించి దేవుడు ఇచ్చేటువంటి పాదం ముందు ప్రవేశించే దేశానికి తీసుకువెళ్ళడానికి నాయకుడిగా ముందుకి సాగాడు. ఈ ముగ్గురులో ఎవరికైనా ఇది ఉందా? ఒక రకంగా చెప్పాలంటే ఈ ముగ్గురులో కొంచెం ధనవంతుడు అంటే అబ్రాహాము. ధనవంతుని ఏం చేశాడు? దరిద్రుని చేశాడు. అనా మోషేని దరిద్రుని చేశాడు. హాయిగా ఉన్నటువంటి మరి ఎవరు నోవాహుని మొత్తం వదిలేయమన్నాడు. కానీ వీరందరినీ చరిత్రలో చిరస్థాయిగా మనకి సాక్ష్యాలుగా వచ్చాడు. మరి ఇటువంటి సాక్ష్యాలు మనకు దేవుడిచ్చిన దేవుణ్ణి నీవు నేను ఆయన చేత పిలువపడ్డామా? ఇక్కడ మనం గమనిస్తే దావీదుని పిలిచాడు, సమూయేలుని పిలిచాడు, ఏలియాని పిలిచాడు, ప్రవక్తలందరినీ పిలిచాడు. పిలిచిన ప్రతి ఒక్కడు దేవుడి నామానికి మహిమ తెచ్చులాగా ఆయన ఉపయోగించుకుని డజంట్ మ్యాటర్ వాట్ యు ఆర్, వేర్ యు ఆర్, జస్ట్ ఆస్క్ గాడ్. చిన్న ప్రార్థన, ప్రభువా ప్రతిరోజు ప్రభువా నేను కుమార్తె అయిందారంటే నేను ఏం చేయాలి? ఓ గంటలు సుడు ప్రార్థన చేయమాకండి. కొంతమంది చేస్తారు ప్రార్థన అంటే ఆదికాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు వాక్యాలు చదువుతారు. చదివి అమ్మ గంట సేవ్ చేసింది దేవుడు పొందాలంటే ఈ ప్రార్థన దేవుడు ఆలోచించుతారు. ప్రార్థన అంటే నీ హృదయశుద్ధితో నీ దేవునితో మాట్లాడుతున్నావు. ఎప్పుడైనా మీరు ప్రార్థన చేస్తాను నాకు అది చేసి ఉంటాను. ప్రభా నేను నీ కుమార్తెగా ఈ దినాన నేనేం చేయాలి అంటే దేవుడు తన పరిస్థితి తీసుకెళ్ళిపోతున్నాడు. నోహ కాలంలో దేవుడు ఎవరో నోహకు తెలియదు, కానీ నీతిగా జీవించాడు కాబట్టి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నేటి కాలంలో కూడా అనేక మంది యేసు ప్రభువును సొంత రక్షణగా అంగీకరించకపోవచ్చునేమో, కానీ బాహ్యంగా అంతరాత్మలో వారి నుండి ప్రభువును క్షమించిన ఆయన అని ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు. వారు దేవుడు తప్పకుండా రక్షిస్తారు వారి కుటుంబాన్ని. వాళ్ళు దేవుని సన్నిధానానికి రాలేనంత మాత్రాన వారేమి అన్యులు కాదు, దేవుడి చేత పిలువబడేవారు. ఇక్కడ మోషే దగ్గరికి వచ్చినప్పుడు యాహోవే అన్నాను కదా, యాహోవే. ఎందుకంటే మోషేని అడుగుతాడు ఈ ప్రజలు తీసుకెళ్ళిపోవడాకంటే, రాజు నువ్వు ఎవరు నీకు చెప్పాడు అది అన్నప్పుడు ఆయన ఏమనంటే యెహోవా అన్నాడు. యెహోవా అంటే హీబ్రూ పదం అంటే యాహోవే. యాహోవే అంటే హీ ఈజ్ దేర్. ఎవరైనా దేవుడు అంటే ఆయన ఎక్కడ ఉన్నాడా? ఆకాశం చూపెట్టాడు. ఆకాశంలో ఉన్నటువంటి దేవుడు ఈజ్ దేర్. అదే యాహోవే అంటే కొంతమంది అంటారు, అదేం కాదు. ఈజ్ దేర్. ఆయన ఉన్నవాడు, జీవిస్తున్నవాడు, జీవింపచేయవాడు యెహోవాకు అర్థం. కానీ అనేక మంది మాట చెప్పరు, ఎందుకంటే వారికి తెలియదు. నువ్వు ఎప్పుడైతే దేవునితో అంటకట్టబడతావో, ఎప్పుడైతే దేవునితో నీవు అనుసంధానం చేసుకోగలుగుతావో, అప్పుడే నీ జీవితంలో ఆత్మీయ నేత్రాలు పడతాయి. ఏదైనా క్రైస్తవులు లోక సంబంధమైనటువంటి ధనధాన్యాలను బట్టి, వారికి ఉన్నటువంటి అర్హతలను బట్టి, వారికి ఉన్నటువంటి ఉద్యోగ స్థితిని బట్టి గర్విస్తున్నారు తప్ప
దేవుని వైపు తిరిగేటువంటి మనస్సు లేదు. జనాలు అనేక వేల మంది ఉన్నారు క్రైస్తవులు, యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళు. కానీ దేవుని గుడికి రావాలంటే భయం. భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే గవర్నమెంట్ అది ఇచ్చింది. ఏంటంటే ఒకవేళ నువ్వు రికార్డెడ్గా వేరుగా ఉండొచ్చు, కానీ నువ్వు బాప్తిసం తీసుకున్నంత వరకు క్రైస్తవుడు కాదు. చట్టం సంగతి తెలుసు మీకు. బాప్తిసం తీసుకున్నప్పుడు మాత్రమే నీవు క్రైస్తవుడు అవుతావు. బాప్తిసం తీసుకోకుండా నీవు దేవాలయానికి వస్తే నువ్వు క్రైస్తవుడు లెక్క అది. ఎందుకంటే అనేక దేవుళ్ళు ఉన్నారు, అనేక దేవుళ్ళు ఆయన నమ్మకం ప్రకారం వచ్చారు. ఇప్పుడు నేటి సమాజాన్ని మనం గమనిస్తే పబ్లిక్ మీటింగ్లో చాలా మంది ఉన్నారు. చూడండి, ఆర్కే బీచ్లో చూడండి, చిన్న మీటింగ్ అనగానే పొలోమని వెళ్తారు, అక్కడికి ఊగిపోతారు. కానీ తర్వాత బయటకు వస్తే మా దేవుడిని అంటారు. ఎంత ఇచ్చారు కదా. దేవుని యొక్క పిలుపుని మనం గమనించినప్పుడు మన జీవితాల్లో మన ఆత్మీయ నేత్రాలు అలాగే మందగించిన దురద చెవులు కూడా బయటకు రావాలండి. ఇప్పుడు ఈ దురద చెవులు వాట్సాప్ కాకుండా ఇప్పుడు ఎలా వచ్చింది అంటే ఈ దాని ఏమంటారు ఇయర్ బడ్స్ అంటున్నారు కదా. ఒకప్పుడు బడ్స్ అంటే ఏంటి, చెవులో ఉన్న గులువు తీసుకునేది కదా. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఇయర్ బడ్స్ ఏంటి, చెవులో గులువు లేకోకుండా పెట్టుకొని. ఒకప్పుడు మొదట్లో వచ్చినప్పుడు సెల్ ఫోన్ వచ్చినప్పుడు మొదట్లో వైర్ ఉండేది కదండి, వాళ్ళు చెవులో పెట్టుకుంటే ఆ వైర్ కనపడేది, సెల్ ఫోన్ కనపడేది. ఇప్పుడు సెల్ ఫోన్ అక్కడ ఉంటుంది, వాడు అక్కడ ఉంటాడు. కానీ ఈ బ్లూటూత్ ఇయర్ ఫోన్ పెట్టుకొని అది ఎంజాయ్ చేస్తుంటాడు. అది ఎందుకు ఎంజాయ్ చేస్తాడు. ఇప్పుడు క్రైస్తవ దేవుని ఆలయంలో ప్రార్థనా మందిరాలు ఇది ఎక్కువైపోయింది. అనేక సార్లు పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతూ ఉంటాడు, ఆర్ యు నాట్ షేమ్డ్ అబౌట్ దట్? నీ బిడ్డలు ఏ రకంగా పెంచుతున్నావు? దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు ఆ సెల్ కూడా ఉండాలా, బ్లూటూత్ ఉండాలా, ఎప్పుడు కూడా వాట్సాప్ చెక్ చేసుకోవాలా, అంత కావాలా? రేపు పొద్దున చచ్చిన తర్వాత వాట్సాప్తో బస్సు వస్తావా, మళ్ళీ అక్కడికి వెళ్తావా? దేవుడు నేను క్రైస్తవులుగా యేసు ప్రభువుని నీ బిడ్డగా నేను ఏర్పాటు చేసుకుంటే నీ బిడ్డలను ఏ రకంగా పెంచుతున్నావు? నీ పిలుపు ఎలా ఉన్నది? నీ పిలుపు ఎలా ఉందంటే నువ్వు బైబిల్ సంఘం పెట్టుకొని మరికేమిటి అక్కర్లా. కానీ నువ్వు ఒక దేవుడిని విశ్వసించిన తర్వాత యు ఆర్ కాల్డ్ బై గాడ్ టు రిప్రజెంటేట్ యువర్ ఫ్యామిలీ, రిప్రజెంటేట్ యువర్ సెల్ఫ్. హౌ ఫార్ యు ఆర్ డూయింగ్ ద జస్టిస్ ఇన్ యువర్ సైట్. ఇది చాలా విచారకరమైన విషయం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మనుషులు ఇష్టపడతారు. ఎందుకంటే దురదగల చెవులు వాక్యాన్ని, ఆత్మీయ నేత్రాలు ఆత్మీయ ఎప్పుడైతే అసలు నీ చెవులవుతే వాక్యం వైపు మనస్సుని లగ్నం చేయగలుగుతావు. ఎప్పుడైతే వాక్యం వైపు మనసుని లగ్నేస్తావు నీ హృదయములు దేవుడు నీతో మాట్లాడతాడు. మొట్టమొదటి ఏంటంటే ఆయన నీ పాపాలను క్షమించడానికి వచ్చాడు. ఈ లోకంలో ఎవరూ చేయలేరండి. ఈ లోకంలో అనేక వేల మంది కోట్ల మంది దేవుడు ఉంటారు. ఏ దేవుడు మానవుని పాపము కొరకు రక్తాన్ని చిందించరు. మరి అనేక వేలాల్లో గమనించిన కూడా పరిశుద్ధ బలి, రక్త ప్రోక్షణం, పాప విమోచనం ఉంది. కానీ ఆ పరిశుద్ధ బలి యేసుక్రీస్తు నెరవేరిందనేటువంటి సత్యాన్ని గుర్తించలేనటువంటి అధములు మూర్ఖులు ఈ లోకం ఎంతమంది ఉన్నారు. నీతిమంతుడు, అందుకే మరియమ్మ గర్భము దేవుని పరిశుద్ధాత్మ నడిపుతో యేసుప్రభు వారిని లోకానికి వచ్చారు. అందుకే ఆయన దైవ కుమారులను దేవుడే మన కొరకు వ్యక్తులుగా ఈ లోకాన్ని వచ్చారని నమ్మి విశ్వసించిన వాళ్ళు ఎవరు చనిపోలేదు. మరి ఇది నాన్న దేవుడు నిన్ను ఏ రకంగా పిలిచాడు? మనం దేవుని స్వరాన్ని వినగలుగుతున్నామా? ఎందుకు దేవుడు మనం పిలుస్తాడు? ఆయన మన పిల్లల కారణం ఏంటంటే ఆయన ప్రేమలో నిన్ను నన్ను ఆయన కుమార్తె చేసుకుంటానికి మన పాపాలను క్షమించుతాడు. మన పాపాన్ని ఒకసారి క్షమించిన పాపాన్ని తిరిగి మరణము చేసుకో. మనం అయితే మనకి ఎవరైనా అన్యాయం చేసానుకోండి, పొరపాటు చేసుకోండి, వాడు చచ్చేంత జీవితాంతో ఎత్తి చూపెడతాం కదా, సూదులకు వచ్చినట్టు మాట్లాడతాం. కానీ మన దేవుడు అలా మాట్లాడు. ఒకసారి క్షమించిన తర్వాత దానిని ఆయన తీసివేస్తాడు, తిరిగి జ్ఞాపకము చేసుకున్నాడు. మరి యేసు ప్రభు వారి లోకానికి వచ్చింది మనం గమనించినంటే నిజమే ఆయన కాబట్టి మనమందరము ఆయన కుమార్తెగా
మరి ఈ లోకంలో జీవించగలుగుతున్నాం. యేసు ప్రభు వారికి వచ్చినటువంటి బోధన మనం గమనించినప్పుడు ఆయన ప్రేమ చూపెట్టాడు తప్ప ఎక్కడ కోపం చూపెట్టాడా? ఒక్కసారి చూపెట్టాడండి. చెప్పండి ఎక్కడ? దేవుని మందిరము. ఏమన్నాడు ఆయన? నా మందిరాన్ని మీరు వ్యాపార కూడదగా అక్కడ తప్ప ఎక్కడైనా కోపాడు. అంటే ఇప్పుడు నేటి క్రైస్తవ లోకాలు కూడా నేను గమనిస్తాం. మన పెళ్లికి వెళ్ళా రాజమండ్రిలో, అది ఎప్పుడో 100 సంవత్సరాల కింద తెచ్చి ఫోటో కూడా దిగారు. కానీ ఆ ఆల్టర్కి ముందంతా అన్ని రెడ్ లైట్లు, ఆ లైట్లు ఈ లైట్లు పెట్టారు. దేనికి చూస్తే వీడియోలు తీయటగట. మరి అక్కడ పరిశుద్ధ మరి పరిశుద్ధ ప్రదేశం అక్కడ తెలియట్లేదు. అంటే ఏమైపోయిందంటే మానవుడు లోకం ఏమవుతుంది? ఆరాధనలో కూడా సాతాను దూరిపోయి దానిని ఓటు చేస్తుంది. చాలా బాధాకరమైనటువంటి ఇష్యూ. ఎందుకంటే ఆయన ప్రేమ చూపెట్టి మన పాపాల నుంచి మరి క్షమించడం కోసం ఆయన శిలువ మరణం పొందాడు. శిలువ మరణం పొందిన చాలా మంది నమ్మరు. కానీ ఎవరైనా పారిపెట్టిన తర్వాత 3 రోజులు చూస్తారండి. సమాజంలోని మనిషి చనిపోయిన తర్వాత పాతి పెడతారు. ఎన్నో రోజులు వెళ్తారు? భూమిలో పాతి పెట్టిన తర్వాత ఎన్నో రోజులు సమాధి దగ్గరికి వెళ్తారు. 3వ రోజు వెళ్ళి ఏమైనా నేల మీద ఉంటే మంచిగా పైన ఇచ్చేస్తారు కదా. ఒకవేళ కొన్నిసారి మన మానవ రాశారు చచ్చిపోయి తిరిగి వస్తారు. అంటే 3 రోజులు మరి ఆయన సినిమాలు పొందిన తర్వాత ఆ గుహలో కట్టబడి తిరిగి అనేక మందికి 40 దినాలు అనేక మందికి ఆయన కనపడ్డాడు. మానవుడు ఏ రకంగా భోజనం చేశాడో అలాగే ఆయన భోజన పానాలు చేసేట్టుగా మనం చూడగలుగుతున్నాం. అలాంటి దేవదేవుని నీవు నేను ఏ రకంగా ముందుకి సాగుతున్నాం. ఆయన ఏంటంటే సకల జనులారా నా యొద్దకు రండి, మీ పాపం నేను విడుదల అనుగ్రహించి విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. అంటే మన పాపాలు మనం వెంటాడుతుంటండి. ఒక్కసారి మీరు మౌనంగా కూర్చొని చిన్నప్పటి నుంచి నీ జీవితం గుర్తించుకో. ఎంతమందికి అన్యాయం చేసావు, ఎంతమందిని మోసం చేసావు, చిన్న చిన్న సరదాలు వస్తున్నాయి. కానీ దేవుని దృష్టిలో అవి సరదా కాదు, తప్పే. అయినా కూడా ఆయన నిన్ను ప్రేమించి నిన్ను ఆయన కుమార్తె చేసుకుని ఆయన సన్నిధానంలో ఈ నూతన సంవత్సరం నిలువబెట్టి నువ్వేం చేస్తున్నావు? ఆయన ప్రేమ గురించి నువ్వు నోరెత్తి చెప్పక్కర్లేదు, కానీ నీ జీవితంలో నీవు సాక్షిగా ఉండాలి. అందుకే లేఖనం కోత విస్తారం ఉన్నది, పనివారు 10 మంది. ఈ చిన్న కుటుంబానికి ఉన్న ఆశీర్వాదం ఏంటంటే ఇదే. నేను అందుకే ప్రతి వ్యక్తిని చిన్న సాక్ష్యంగా చెప్పమంటాను. ఈ సాక్ష్యం చెప్పినప్పుడు పరలోక దేవత సమూహం దేవతలు నీ సాక్ష్యాన్ని వింటాయి. ఈ లోక సమూహమైన ప్రజలు వినకపోవచ్చు, కానీ పరలోక దేవతతో చూస్తాయి. దేవుడు ఆలకిస్తాడు, దేవుడు ఆనందిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు ఉన్న తలాంతుని ఉపయోగించకపోతే దీని పనికి వస్తుందా? మరుగున పడిపోతుంది. కాబట్టి నిన్ను ఎందుకు పిలిచాడు దేవుడిని అడగండి ఒకసారి. ఒక్క వారం రోజులు ప్రతిరోజు దేవుణ్ణి మీరు నిద్రపోయే ముందు ప్రభువా వై యు కాల్ మీ, వాట్ ఐ హెల్ప్ యు టెల్ అని చిన్న ప్రార్థన చేసి పడుకోండి. దేవుడు మీతో మాట్లాడతాడు. మీకు ఎందుకు అంత ఉన్నతమైన ఉద్యోగాన్ని ఇచ్చాడు? ఆ ఉద్యోగంలో కూడా నువ్వు ఏ రకంగా దేవుని నామానికి మహిమ దేవరపైన చెప్తాడు. కానీ ఇది నా అనేక మంది విధేయత లేకుండా ముందుకి పోతున్నారు. విధేయత పరిశుద్ధ గ్రంథం మనం గమనించినప్పుడు సంఘ చరిత్ర గమనిస్తే ఎంతమంది వారి ప్రాణాన్ని పోగొట్టున్నారు కదా చరిత్రలో. కానీ చరిత్రగానే ఉంది. దేవుని బిడ్డలుగానే ఉన్నారు. అయితే నీవు నేను ఏ రకంగా ఉన్నాం? క్రీస్తు రక్తంలో కరగబడి ఉన్నాము. మన ఆత్మ ఎటున్నది? మన అంతరాత్మ ఏ వైపు చూసుకోగలుగుతున్నాం? నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతుంటే అనేక మర్మాలను మనతో ఆయన మాట్లాడతాడు. అనేక సమస్యలకు పరిష్కారం అనిస్తాడు. అనేకులకు మనము మార్గదర్శకంగా చేస్తాడు. అటువంటి గొప్ప ఆధిక్యత దేవుడు నీకు నాకు అనిపిస్తే ఆయన సాక్షులుగా ముందుకి వెళ్ళగలుగుతున్నామా? దేవుడు ఇచ్చిన శాంతి, సమాధానము, సంతోషము
నేను ఎప్పుడు యేసు ప్రభువుని నమ్మితే మీ కుటుంబం ఆశ్రయించబడిపోద్దండి, కోట్లు వచ్చేస్తాయండి, తినొచ్చని చెప్పను. ఒడిదుడుకులు ఉన్నా కూడా సంతోషంగా ముందుకి సాగు. నా జీవితంలో నేను అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు, ప్రతి విషయంలో స్తుతించమన్నాడు. సమస్యలు వస్తాయి, సమస్య ప్రభావం ఇచ్చిన సమస్యను పెట్టుకుని నీకు పొందాలంటే ఆ సమస్య నుంచి వెలుపులకు తీసుకొచ్చేటువంటి దేవుడు మన దేవుడు ఉన్నాడు. కాబట్టి నీవు నేను ఏ రకంగా ముందుకి వెళ్తున్నాం ఈ నూతన సంవత్సరంలో ప్రార్థన చేసుకున్నావా? చిన్న ప్రార్థన. ప్రభావ, నేను కుమారుగా కుమార్తెగా నా స్థానం ఏంటి, నేనేం చేయాలి? దేవుడు నిన్ను నన్ను సామాన్య మానవులుగా రోజు ఎంతో మంది చచ్చిపోతుంటారు. అలా ఒక వ్యక్తిగా నిన్ను ఏర్పాటు చేయలేదని నువ్వు గుర్తుంచుకోవాలి. నీ పిలుపు ప్రత్యేకమైనది. ఆయన ఆత్మతో నిన్ను నడుపుతానంటున్నాడు. అందుకని ఆయన ఎందు బిడ్డలకు దానియేలు గ్రంథం 12:3 చదివిన ఆకాశ మండలంలోని జ్యోతులను కొనేవారే ప్రకాశించారు. ఆకాశ మండలం ఉన్నటువంటి జ్యోతులు అంటే నక్షత్రాలు ఎవరు ఆర్పగలరా? ఒక నక్షత్రం కొన చిన్న మొక్క భూప్రపంచం చాలు. నక్షత్రం ఎంత విస్తరణ ఉంటుందో తెలుసా? కన్నా నక్షత్రం కింద భాగం భూమి మీద పెట్టి భూమి ఉండదు. కానీ దేవుడు ఏమన్నాడంటే ఆకాశ మండలంలోని జ్యోతులను కోరిన వారి ప్రకాశించదురు, వారు నక్షత్రం వల్ల నిరంతరము ప్రకాశించదురు. నిన్ను పిలిచిన దేవుడు నిన్ను నిరంతరము ప్రకాశించేటువంటి బిడ్డగా చేస్తున్నట్లు కానీ నిన్ను ఆరిపోయే దీపంగా చేస్తున్నట్లేదు. అంటే నిన్ను పిలిచిన దేవుడు నిన్ను ఆస్వాదించటే కాదు కానీ నీ బిడ్డలను ఆయన మరి తిరిగి మరి ఈ లోకానికి వచ్చి పర్యంతం ఒక నిరంతరము ప్రకాశించేటంటే నీ తర్వాత ఇంకో తరం ఆయన నామానికి మహిమ తెస్తూనే ముందుకి సాగేటువంటి గొప్ప ఆదిత్యని మనకు అనిపిస్తే మనం ఏ రకంగా ముందుకు వెళ్తున్నాం. ఈ దినానైనా సరే అనేక సంవత్సరాలు మన జీవితంలో గతించిపోతున్నాయి. కానీ దేవుని పిలుపుని ఎప్పుడైనా సరే మనం గమనించగలుగుతున్నామా? ఎప్పుడైనా సరే దేవుని అడుగుతున్నామా? ఎందుకంటే అటువంటి కృపను మనకు దేవుడు అనుగ్రహించుకోగలుగుతారు.